హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. మీ అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి, కాల్స్ అయితే చేయొద్దు. ఇంకా కమ్యూనిటీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. లింక్ పట్టుకొని మీరు వెళ్తే మీరు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. నేను రీడింగ్స్ పెట్టిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీకు దాంట్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు ఏ పాయింట్స్ రెజనేట్ అవుతున్నాయి, ఏ పాయింట్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయి అనేది కూడా మీరు చూసుకోండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ని మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఎప్పుడైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చండి. మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీరు ఏ పర్పస్ మీద చూస్తున్నారో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా ఉండండి. మీరు రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారా, మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద చూస్తున్నారా, లేదా మీ లైఫ్లో ఇంకేమైనా సాధించాలి, జాబ్ రిలేటెడ్గా, బిజినెస్ రిలేటెడ్గా దేన్ని పర్పస్గా చూస్తున్నారో అనే దాన్ని మీరు యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో చూద్దాం ఈరోజు మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, 2-3 డేస్లో మీకు ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్లో అనేది అయితే చూద్దామండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. దేనికోసమో చాలా బాధపడుతున్నారు అనేది అయితే యూనివర్స్ చూపిస్తుందండి. అంటే ఏదో ఒక నిజం అనేది మీకు తెలుస్తుంది. అంటే ఇన్ కేస్ రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఎవరికైతే ఈ పాయింట్స్ కనెక్ట్ అవుతాయో వాళ్ళు రీడింగ్ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు కనెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము చూస్తామంటే చూడొచ్చండి. మీకు కానీ, మీ రిలేటివ్స్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కనెక్ట్ అయినా కూడా చూడొచ్చండి. అంటే ఎవరిని ఏం చెప్పుకోనైనా మీరు చూడొచ్చు. సో ఎలా ఉంటుందంటే బ్రేకప్ అనేది ఉండటం కానీ, లేదా రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం కానీ, మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ మాట్లాడటం కానీ, అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ నమ్మకం అనేది పోగొట్టుకున్నాను, నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశారు అనేదైతే ఇక్కడ చూపిస్తుంది అని బాధపడుతున్నారు, పెయిన్ ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి ఏం ప్రయారిటీ ఇవ్వకపోయినా వాళ్ళంతలో వాళ్ళగానే మీ లైఫ్లోకి వస్తారు. వచ్చి మీతో బాగా ఇంకెలా అంటే మీరు హ్యాపీగా ఉన్న టైంలో, అంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు, చక్కగా మీరు మంచిగా రిలేషన్షిప్లో లేకుండా ఎలాంటి అంటే ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఒక బ్రదరు, ఫాదర్ ఇలాంటివి ఉంటాయి. కానీ మీకు వేరే రిలేషన్షిప్స్ ఏమీ లేకుండా మీరు హ్యాపీగా ఉన్న స్టేజ్లో వాళ్ళు, అంటే మీరు సింగిల్గా ఉన్న స్టేజ్లో వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అని చూపిస్తుంది యూనివర్స్. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు ఎలా అంటే నమ్మించగలుగుతారు. నువ్వంటే నాకు ఇష్టం, నీతోనే నా లైఫ్, నువ్వు నా లైఫ్ లాంగ్ ఉండాలి, నువ్వు నవ్వితే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడితే నాకు ఇష్టం, లేకపోతే నీ కోసం నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను, ఇట్లా అనమాట. అంటే మొత్తం మీ ఫోకస్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. అంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ని వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. చేసి మీ లైఫ్లోకి వచ్చి తర్వాత ఎప్పుడైతే మీరు నమ్మడం స్టార్ట్ చేశారో అప్పటి వరకు బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు. మీరు కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటారు, మీతో కలుస్తూ ఉంటారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయితే బాగుంటుంది. కానీ సమ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, లేదా సమ్టైమ్స్ వాళ్ళు అనుకున్నది ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో వాటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నాక కానీ నెమ్మదిగా మిమ్మల్ని మీతో మాట్లాడడం తగ్గించడం, లేదా మిమ్మల్ని పెయిన్కి గురి చేయడం. ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నప్పుడు వెంటనే మీ ఫోన్ లిఫ్ట్ చేయరు, 1 డే లిఫ్ట్ చేయరు, 2nd డే లిఫ్ట్ చేయరు, 3rd డే లిఫ్ట్ చేయడం,
ఏంటి అని అడిగితే నేను బిజీగా ఉన్నాను, సో నేను వర్క్లో ఉన్నాను, ఇట్లాంటివి చెప్పడం. ఆ సిచ్యువేషన్స్ మీకు ఎలా ఉంటుంది అంటే ఒక పెయిన్ అనేది ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి. అంతేకాకుండా ఎలా ఉంటుందంటే ఇంకా మీరు ఏదైతే నమ్మకం అనే పునాదులు వేసుకుంటూ ఒక బిల్డింగ్ కట్టుకున్నారో అది కుప్ప కూలిపోయినట్లు. అంటే అప్పటి వరకు మీరు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రానంత వరకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నారు. మీరు మీరు వేలో మీరు మనీ సంపాదించుకోవడంలో కానీ, మీరు ఎర్న్ చేసుకోవడంలో కానీ, మీరు హ్యాపీగా ఆటపాటని ఖర్చు పెట్టుకోవడంలో కానీ, ఇట్లాంటి వాటిలో మీరు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారో అప్పుడు కూడా సగం వరకు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళతో ఉండటం, రిలేషన్షిప్లో మంచిగా ఉండటం, ఇట్లాంటివన్నీ జరిగింది. రీసెంట్ డేస్లో ఈ పర్సన్ ఎప్పుడైతే మారారో, చేంజెస్ అనేవి చూసారో మీరు, అప్పటి నుంచి మీ లైఫ్లో ఎలా అంటే ఒక స్ట్రగల్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. ఆ స్ట్రగల్ ఎలా ఉంటుందంటే అటు వదులుకోలేరు, ఇటేమో వాళ్ళతో ముందుకు వెళ్ళలేరు అన్నట్లు ఉంది అనేది సిచ్యువేషన్ చెప్తుంది. ఎలా ఉందంటే మీకు డౌట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ లైఫ్లో ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీరు క్వశ్చన్ చేస్తారు వాళ్ళని. సమ్టైమ్స్ కొన్ని సినారియోస్లో కొంతమంది సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే క్వశ్చన్ చేస్తారు, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇంతకు ముందు ఇచ్చినంత ప్రయారిటీ నువ్వు ఇవ్వట్లేదు, ఎందుకు నన్ను ఇంతకు ముందు పట్టించుకున్నంతగా నన్ను పట్టించుకోవట్లేదు, లేదా నువ్వు కావాలనే చేస్తున్నావు, ఇట్లాంటివి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక రైట్ సమాధానం, రైట్ మెసేజ్, అంటే కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది మీకు రాదంట. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం దాని గురించి అని చెప్పడం కానీ, లేదా అలాంటిదేమీ లేదు, నువ్వేదో అపోహపడుతున్నావు, నేను ఎప్పుడు నీతో ఎలా ఉన్నానో అట్లనే ఉంటున్నాను అని చెప్పడం కానీ, లేదా ఆ మాటని, ఆ విషయాన్ని దాటవేయటం కానీ, లేదా ఇప్పుడు అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాల్సిన పనులు ఉన్నాయి, సో నేను ఇప్పుడు తర్వాత వచ్చాక దీని గురించి డిస్కషన్ పెడదాం అని చెప్పడం కానీ, ఇట్లాంటివి అయితే చేస్తున్నారు. ఇట్లా మీ మనసుని కొంతవరకు ఇబ్బంది పెడుతున్నారు అనేదైతే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఈ విషయంలో మీరు ఎలా ఉన్నారంటే బ్లాక్ స్టేజ్లో ఉన్నంట. అంటే బ్లాక్ అయిపోయి ఉన్నారు. నేనే తప్పు చేశానా, నేనే రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోలేకపోయానా, నేనే కరెక్ట్గా లేనా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారంట. అండ్ బ్లాక్ చేసుకుంటున్నారంట. ఎందుకు నేను అంత ప్రేమ చూపిస్తున్నాను, కొంచెం తగ్గించుకుంటే మంచిదేమో, లేకపోతే నన్ను నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే నన్ను అలుసు చేస్తున్నారేమో, ఇట్లాంటివన్నీ కూడా మీ మైండ్లో వస్తున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్ నుంచి పోనీ బయటకు వెళ్ళిపోదామా అంటే దాని నుంచి వెళ్ళలేకపోతున్నారు, అక్కడే బ్లాక్ అయిపోయారు. ఏదైతే మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, వాళ్ళు మీకు చెప్పే విషయాలు కానీ, లేకపోతే ఏదైతే మీ మధ్య ఒక మంచి ఫీల్ అయితే నడిచిందో దాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారంట. అక్కడే బ్లాక్ అయిపోయి ఉన్నారు అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే వాళ్ళు సమ్టైమ్స్ మీకు మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ లైఫ్ అంతకుముందు మంచిగా ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎప్పుడైతే మీకు కలిసారో ఆ టైంలో మీకు వాళ్ళు మంచి మోరల్ సపోర్ట్ ఇవ్వడం, మంచిగా నేను ఉన్నాను నీకెందుకు అని నమ్మించడం, ఇట్లాంటివన్నీ చేశారు. సో అవి కూడా మీకు గుర్తొస్తున్నాయి. అట్లాంటి పర్సన్ నేను కష్టంలో ఉండడం, లేదా ఏదైనా సమ్టైమ్స్ నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు వాళ్ళ యొక్క ధైర్యాన్ని ఇచ్చారు, కానీ ఈ టైంలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒకవేళ ఈ రిలేషన్షిప్ని వదిలేసుకుందాము అంటే నాకు అవే గుర్తొస్తున్నాయి, పాత ఇన్సిడెంట్సే గుర్తొస్తున్నాయి. మంచి వ్యక్తిని వదిలేసుకోవడమా అన్నట్లు అనిపిస్తుంది, లేదు ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నారు అని వదిలేసుకోవాలా, ఏది అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారట. ఎలా అంటే ఒక బ్లాక్డ్ స్టేజ్లో ఉన్నాము నేను అని అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఎలా ఉందంటే తప్పు చేస్తుంది నేను ముందు చూపుతో లేను, నేను ఆలోచించుకోలేకపోయానా, నేను ఈ డెసిషన్ రాంగ్గా తీసుకున్నానా, లేకపోతే నేను పర్సన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని మిమ్మల్ని మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. విక్టిమ్ మీరే అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ సమ్టైమ్స్ కొన్ని ఇంకా ఈ ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒక డిస్టర్బెన్స్ మోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాయంట. అండ్ రిలేషన్షిప్ని ఎలా ఉన్నాయంటే నేను కరెక్ట్ రిలేషన్షిప్లోకి లేను, నేను ఎందుకు జరుగుతుంది ఇదంతా అనేది ఆలోచిస్తున్నారంట. కానీ ఇక్కడ ఇంకో రకంగా ఏం చూపిస్తుంది అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ పర్సన్ మీద, మీ సోల్మేట్ మీద ఉంది అనేది కూడా చూపిస్తుంది సమ్ సినారియోస్లో. ఎందుకంటే పర్సను మీతో ఏదైతే మంచిగా జెన్యూన్గా ఉన్న డేస్ ఉన్నాయో అవి మీకు గుర్తుకొస్తున్నాయి.
నేను తప్పు చేయలేదు, నేను రైట్ పర్సన్నే చూస్ చేసుకున్నాను అని మీరు అనుకుంటున్నారు. పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు అట్లానే ఉన్నారు. కానీ మిమ్మల్ని నుంచి దూరం చేయాలని కానీ, లేదా మిమ్మల్ని నుంచి వాళ్ళని వేరే దారి మళ్ళించాలని కానీ, లేక పర్సన్ మీద ఇంట్రెస్ట్తో వేరే పర్సన్ కానీ మీ పర్సన్ని అట్రాక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తుందండి యూనివర్స్. సో యూనివర్స్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. సో ఫేస్ చేసినప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక డిస్టర్బెన్స్ మోడ్ అనేది క్రియేట్ అవుతుంది. మిమ్మల్ని మీరే తప్పు చేసిన వ్యక్తిలాగా, విక్టిమ్ లాగా చూసుకుంటున్నారు. ఎందుకు నేను ఇలాంటి మిస్టేక్ చేశాను, ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్ పర్సన్ని కూడా నేను నిజం తెలుసుకోలేకపోయానా, లేదా ఇప్పుడు బ్రేకప్ జరుగుతుందా, లేదా ఇప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఆ పర్సన్ని మర్చిపోయి నేను ఉండలేను, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు. సో కానీ కొంత ఎలా ఉంటుందంటే, కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ ఈ పర్సన్ ఫుల్గా మిమ్మల్ని వదిలేయడానికి కూడా రెడీగా లేరు అనేది కూడా ఇక్కడ చెప్తుందండి యూనివర్స్. ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారా ఈ రిలేషన్షిప్ని నుంచి అంటే అవ్వలేదు అనే చెప్తుంది. పర్సన్ ఎలా ఉన్నారంటే, మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు కాల్ చేస్తే మాట్లాడతారు, లేదా మీరు ఈ పదే పదే ఫోన్లు చేయడం, మెసేజ్లు చేయడం ఇట్లాంటివి చేస్తే మాట్లాడతారు. కానీ రెగ్యులర్గా ఇంతకుముందు ఏదైతే జెన్యూన్గా మీతోనే ఉండాలి, 24/7 నీతోనే ఉండాలి, లేకపోతే నీతోనే నేను టైం స్పెండ్ చేయాలి, నీతోనే నేను నా లైఫ్ ఇట్లాంటి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు అనేది మీ భయం అన్నమాట. లోపల అయితే మీకు ఉంది, కానీ రిలేషన్షిప్ని వదిలేస్తాను అని కూడా చెప్పరు. సమ్టైమ్స్ ఒక 1 వీక్ ఎక్కడికి వెళ్తారు అనేది కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మీకు చెప్పకుండానే ఒక్కొక్క వారం రోజులు ఎక్కడికి వెళ్తారు అనేది కూడా తెలియని సిచ్యువేషన్, లేదా 10 రోజులు, లేదా ఒక 1 మంత్ మీతో మాట్లాడకుండా ఉండడం, మిమ్మల్ని బ్లాక్లో పెట్టడం, లేదా మీకు తెలియకుండా వేరే ప్లేస్కి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ మీరు ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, నేనే మిస్టేక్ చేశానా, ఇంక ఈ రిలేషన్షిప్ని వదిలేసుకుందామా, లేకపోతే ఇంకా నేను ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకున్న టైంలో మళ్ళీ వాళ్ళు మీ దారిలోకి రావడం, మీ లైన్లోకి రావడం, నేను బయటికి వెళ్ళాను, లేకపోతే నేను వర్క్లో బిజీగా ఉన్నాను, లేకపోతే నేను నా ఫ్యామిలీతో నేను అనుకోని సిచ్యువేషన్స్లో ఉండాల్సి వచ్చింది, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఇట్లా అనమాట. మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఇలాగనమాట. ఏంటంటే కొంత టైం మీకు బాగా ఇవ్వడం, కొన్ని డేస్ మీతో మళ్ళీ మిమ్మ నుంచి దూరంగా ఉండటం, ఇట్లా సిచ్యువేషన్స్ అన్నీ ఇట్లా జరుగుతున్నాయి. సో దానికి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మీకు తెలియట్లేదు అని చెప్తుంది. ఇంకా అదే చెప్తుందండి. ఎలా ఉందో అంటే, ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో మీరు ఉన్నారంట. అంటే రిలేషన్షిప్ కావాలి అని మీకు తెలుసు, ఆ రిలేషన్షిప్లో ఇంతకు ముందు ఉన్నట్టు మీ సోల్మేట్ లేరు అని తెలుసు. దానికి ఇన్ కేస్ కొందరు విషయంలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అని తెలుసు, కొందరు విషయంలో ఈ పర్సనే రాంగ్ మైండ్తో ఇప్పుడు ఉన్నారు అని తెలుసు. కానీ ఏది తెలిసినా కూడా మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే తలకిందులుగా వేలాడదీసేసిన వ్యక్తి ఏదైనా ముందుకి పని చేసుకోగలుగుతారా, లేకపోతే కదలగలుగుతారా? అవ్వదు. అట్లా అన్నమాట. అంతా తలకిందులుగా కనిపిస్తుంది. మీరు ఒకటి అనుకుని వెళ్తే ఇంకొకటి జరిగింది. సో దీని నుంచి ఎలా బయటపడాలి అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్. అటు వదిలేసుకుందామా అంటే వదులుకోలేకపోతున్నారు, ఇటు కంటిన్యూ చేద్దామా అంటే పర్సన్ మీతో సమ్టైమ్స్ జెన్యూన్గానే ఉంటున్నారు, సమ్టైమ్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. అంటే అసలు నిజమైన ప్రేమ ఉందా అని మీకు ఇప్పుడు డౌట్ వచ్చే పొజిషన్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా కొన్ని విషయాలలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కూడా మీకు తెలుసు. మీకు ఆల్రెడీ ఇదంతా కూడా ఒక జ్ఞానోదయం అయితే అయిపోతుంది. కానీ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో కాళ్ళు చేతులు కట్టేస్తే పర్సన్ ఎలా అయితే ముందుకు ఏ పని చేసుకోలేరో, ఎటు వెళ్ళలేరో, అట్లాంటి సిచ్యువేషన్ని మీరు ఈ టైంలో ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. లేదు, నేనే మారాలి, ఇంక ఈ పర్సన్ ఇలానే ఉంటారు, సమ్టైమ్స్ నాతో మాట్లాడతారు, కొంత టైం తర్వాత 1 డే అంతా మాట్లాడరు, నెక్స్ట్ డే మళ్ళీ నేను కాల్ చేస్తే మాట్లాడతారు, లేదా ఒక వారం అంతా నాతో కోపంగా ఉంటారు, లేకపోతే నెక్స్ట్ వీక్ అంతా కొంత బెటర్గా మెరుగ్గా ఉంటుంది. ఇట్లా మీరు ఏమనుకుంటారంటే, నేనే మారాలి, ఇంకా అంత ఎఫెక్షన్ నేనే చూపించుకుంటూ వెళ్తే ఇంకా నా లైఫే ఇబ్బంది పడుతుంది, నా హెల్త్ పాడవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవాలి అని కూడా యూనివర్స్ చెప్తుంది, అని కోరుకుంటున్నారు అని చెప్తుంది.
సో ఇంకా ఎలా ఉందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాల్ చేస్తుంటే మీ పర్సన్ ఇంపేషెంట్ అయిపోతున్నారంట, కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మనం చెప్పుకున్నాం సమ్టైమ్స్ కొన్ని మంది విషయంలో. ఈ థర్డ్ పార్టీ ఎలా చేస్తుంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈ థర్డ్ పార్టీ మిమ్మల్ని నుంచి దూరం చేయడం, లేదా మీ మీద వాళ్ళకి బాధగా చెప్పడం, లేదా వాళ్ళని మనీతో అట్రాక్ట్ చేయడం, మీ పర్సన్ని మనీతో అట్రాక్ట్ చేయడం, ఇట్లాంటివి జరుగుతుంది. లేదా నేను ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా అన్నట్లు చెప్పడం, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. ఎలా అంటే ఎందుకు ఇంతకు ముందులాగా నాతో ఉండట్లేదు, ఎందుకు ఇంతకు ముందులాగా నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఎందుకు ఇంతకు ముందు చూపించినంత ఎఫెక్షన్ నాకు చూపించట్లేదు అని మీరు క్వశ్చన్ చేస్తుంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇంపేషెన్స్ అయిపోతారంట. అండ్ అంటే పేషెన్స్ని కోల్పోతారు. మీ దానికి ఏది సమాధానం చెప్పాలి, ఎందుకు నన్ను ఇలా క్వశ్చన్ చేస్తున్నావు, పదే పదే నా బుర్ర ఎందుకు తినేస్తున్నావు, నేను ఎప్పుడూలాగే ఉన్నాను, నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నువ్వు నన్ను రాంగ్లో చూస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, నేను ఎప్పుడులాగే ఉన్నాను అని ఇలా సమాధానం చెప్పడం. అండ్ ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడం. అంటే అసలు నేనేం చేస్తున్నాను, నేను వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరి మాట వినాలి అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళడం, ఇట్లాంటివి అయితే పర్సన్ లైఫ్లో జరుగుతాయి అనేది కూడా చెప్తుంది యూనివర్స్. సో మీరు వీటన్నిటినీ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్. అండ్ ఇంకా అదే చెప్తుంది అంటే 2 ఆఫ్ పెంటికల్స్ అనేసి డెసిషన్స్ అనేది తీసుకోవడానికి చాలా కష్టమైపోతుందంట మీ పర్సన్కి. అసలు మిమ్మల్ని ఏం చేయాలి, లేదా థర్డ్ పార్టీని ఏం చేయాలి, అసలు ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చూస్తున్నారట. అంటే థర్డ్ పార్టీని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మీ పార్ట్నర్, మీ సోల్మేట్ చూస్తున్నారు అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు అంటే మిమ్మల్ని వదిలేస్తారు అని కూడా ఇక్కడ చెప్పట్లేదు, ముందే చెప్పుకున్నాం కదండి మనం. ఎలా అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫుల్గా మిమ్మల్ని వదిలేయాలనే ఆ ఇంటెన్షన్ అయితే లేదు, వాళ్ళు మీతోనే ఉండాలని ఉంది. కానీ మీకు ఇచ్చే టైంని కూడా థర్డ్ పార్టీకి సమ్టైమ్స్ ఇవ్వడం, లేదా వాళ్ళ వర్క్ రిలేటెడ్గా వాళ్ళు కొంతమంది విషయాల్లో వర్క్లో బిజీ అవ్వటం కానీ, లేకపోతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ ఇట్లా జరుగుతుంది. కొన్ని మంది విషయాల్లో ఎలా ఉంటుందంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే 100% జరుగుతుంది అని చెప్తుంది. సో మీరు ఏ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ మీకు తెలుస్తుంది. సో అది మీరు చూసుకోండి. ఇక్కడ ఎలా ఉందంటే బ్యాలెన్స్ చేసుకోవడం, మీ పర్సన్కి బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం ఉందంట. అండ్ డెసిషన్ మేకింగ్లో కూడా మీరు అడుగుతారు, ఎందుకు నాతో ఉండట్లేదు, ఈ టైం నాకు మీరు ఎక్కడికో వెళ్దామని చెప్తారు, లేకపోతే ఈరోజు నాతో గడపాలి నువ్వు అని చెప్తారు. ఆ టైంని మీకు ఇవ్వలేకపోతున్నారు. అసలు గడపాలా లేదా, మీ దగ్గరికి రావాలా లేదా అనే దానిలో డెసిషన్ తీసుకోవడం కూడా వాళ్ళకి చాలా టఫ్ అయిపోతుంది. ఈ మిమ్మల్ని వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. అండ్ ఇట్లా ఇంకా అదే ఏది జరుగుతున్నా కూడా ఎలా ఉంటుందంటే ఫెయిర్గా చెయ్యాలి. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందంటే ఏది జరుగుతున్నా నాకు అన్ని నిజాలు తెలియాలి. మీరు పదే క్వశ్చన్ చేస్తూ ఉంటారంట, నిలదీస్తూ ఉంటారంట. నాకు నిజాలు మాత్రం చెప్పు, ఒకవేళ నేనంటే ఇంట్రెస్ట్ లేదు, నేనంటే ఇష్టం లేదు, నన్ను వదిలేస్తావా, నిజం చెప్పు. అంతేకాని మబ్బుల్లో పెట్టి ఏదో చెప్తూ నాకు టైం లేదని చెప్పడమో, లేకపోతే నేను నీకు నిజమే చెప్తున్నానని అబద్ధం చెప్పడమో, ఇట్లాంటివి చెప్పినా కూడా నాకు ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. సో మీరు ఇట్లా క్వశ్చన్ కూడా చేస్తున్నారు. మీరు ఫెయిర్గా ఏదైతే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో దాన్ని బయటకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మీ మధ్య జరగబోతున్నాయి. మీరు దానికోసం కూడా మీరు ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నారు అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఏదైనా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే లేదు నీ గురించి నేను గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడో మన లవ్ అనేది స్టార్ట్ అయింది, మన ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, మన మధ్య ఒక మంచి బాండింగ్ అయితే ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది ఆ రిలేషన్షిప్ అనేది. దాన్ని నేను ఎప్పటికీ వదులుకోవటానికి నేను రెడీగా లేను. నువ్వు నన్ను అనుమానించినా, లేకపోతే నువ్వు నన్ను వదిలేసినా, లేకపోతే నువ్వు నన్ను ఏదైనా అన్నా కూడా నేను దాన్ని పట్టించుకోను. నా రిలేషన్షిప్ అనేది గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చింది అని చెప్తున్నారు. అండ్ కానీ ఏదైనా కూడా మిమ్మల్ని వాళ్ళని బ్యాలెన్స్ చేయాలనో, లేదా మిమ్మల్ని వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైతే వాళ్ళ ఇన్సిడెంట్స్ ఉన్నాయో, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, లేదా ఏదైనా దాన్ని బ్యాలెన్స్ చేయాలనో చూస్తున్నారు. అండ్ సమ్టైమ్స్ ఇంపేషెన్స్ అవుతారు. సమ్టైమ్స్ ఎలా అంటే డెసిషన్ మేకింగ్కి ఏం తీసుకోవాలి అనేది అర్థం కాక అదంతా ఆలోచిస్తూ ఉంటారు అనేది అయితే
యూనివర్స్ చెప్తుందండి. సో మీకైతే రిలేషన్షిప్ వైజ్ ఈరోజు ఈ కార్డ్స్ అయితే రావడం జరిగింది. యూనివర్స్ ఎవరికో మీరు చూస్తున్న వ్యక్తుల్లో ఎవరికొకరికి ఇవన్నీ రెజినేట్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ ఎనర్జీస్ స్ట్రాంగ్గా కనెక్ట్ చేసుకుని ఉండొచ్చు. సో అట్లాంటి కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే మనకి జరిగిందండి. రీడింగ్ అయితే ఆ విధంగా వచ్చింది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.